ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద బకాయిలు చెల్లించకుండా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అటు విద్యార్థుల వారి తల్లిదండ్రుల కళాశాల యాజమాన్యాల జీవితాలతో చెలగాటమాడడం చాలా దురదృష్టకరం. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇది పేద విద్యార్థులకు ఒక వరం. ఈ పథకం కాంగ్రెస్ పార్టీ మానస పథకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, కాపు, దివ్యాంగుల వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలన్న ఉన్నతమైన ఆశయంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2007 సంవత్సరంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తూ ఉన్నారు. అటువంటి ఉన్నతమైన పథకాన్ని అటు జగన్ ప్రభుత్వం, ఇటు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం చాలా దురదృష్టకరం. వైకాపా పాలనలో 2023-24 విద్యా సంవత్సరంలో 3 క్వార్టర్లకు పెండింగ్ బకాయిలు పెట్టడం జరిగింది. దాదాపు 2,000 కోట్ల రూపాయలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 4 క్వార్టర్లకు సంబంధించి 2,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మొత్తం అటు జగన్ ప్రభుత్వంలో బకాయిలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం బకాయిలు కలిసి 4,000 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద బకాయిలు ఉన్నాయి. దీనివలన కళాశాల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, కరెంటు బిల్లులు కట్టలేక, కళాశాలను నిర్వహించలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు. వాళ్ళు విద్యార్థుల మీద ప్రెజర్ చేస్తున్నారు. మీరు ఫీజు కడితేనే, చెల్లిస్తేనే మేము సర్టిఫికెట్ ఇస్తామంటున్నారు. ఒత్తిడి తెస్తున్నారు. పర్యవసానంగా విద్యార్థులు, తల్లిదండ్రులు వాళ్ళు విలువలాడిపోతున్నారు. పై చదువులు చదవాలన్నా, ఉద్యోగాలు పొందాలన్నా, లేదు విదేశీ విద్యకు అభ్యసించడానికి పోవాలన్నా దానికి సర్టిఫికెట్లు కావాలి. కళాశాల గవర్నమెంట్ ఫీజులు చెల్లించని కారణంగా కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నాయి. విద్యార్థులు చెల్లించని కారణంగా కళాశాలలు సర్టిఫికెట్ ఇవ్వలేదు. సర్టిఫికెట్లు ఇవ్వని కారణంగా పై చదువులకు పోలేకున్నారు, ఉద్యోగాలకు పోలేకున్నారు, విదేశీ విద్య అభ్యసించడానికి పోలేకున్నారు. కానీ ఈ విధంగా చంద్రబాబు ప్రభుత్వం అటు కళాశాల యాజమాన్యాలతో, విద్యార్థులతో, విద్యార్థుల తల్లిదండ్రులతో చెలగాటమాడడం ఏమాత్రం సమంజసం కాదు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఉన్న 4,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.